నమస్కారం. ఈరోజు ఆంధ్రనాయక శతకాన్ని మొదలు పెడతాను. మొదట ధర 108 తిరుపతులందు శ్రీకాకుళం బరయ ప్రఖ్యాతమేని ఆంధ్రనాయకుండవంచఖిల దేశంబున నిన్ను కీర్తించుటే నిజమయేని వైఖానసోక్తికి వంచన రాకుండా నెరులు చూపిన మాట నిజమయేని వైకుంఠుడవు స్వయం వ్యక్తిగా అర్చావతారముందిన మాట తథ్యమేని వివిధ పూజోత్సవములు నిర్విఘ్నములుగా చేసి కొనకున్న నీకు ప్రసిద్ధి కలదే చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ. ఈ పద్యంలో కవి ఆ దేవాలయం మహత్యాన్ని అంటే ఇదివరకు ఉన్నటువంటి కీర్తినంతటినీ కూడా చెప్తున్నాడు. ధర అంటే ఈ భూమిలో 108 తిరుపతులందు అంటే వైష్ణవ క్షేత్రాలు 108. ఆ 108 వైష్ణవ క్షేత్రాలలోని కూడా శ్రీకాకుళం బరయ ప్రఖ్యాతమేని ఈ శ్రీకాకుళం గనక ఎంతో ప్రసిద్ధికి ఎక్కి ఉన్నట్లయితే అంటున్నాడు. ఇంకా ఆంధ్ర నాయకుడ వంచఖిల దేశంబుల నిన్ను కీర్తించుటే నిజమయేని ఈ శ్రీకాకుళంలో నివసించిన వాళ్ళు ఈ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళందరూ కూడా నువ్వు ఆంధ్ర నాయకుడు అని చెప్పి కీర్తించారు నిన్ను. ఆ విష్ణుమూర్తే ఈ రూపంలో వెలిసాడని వాళ్ళ నమ్మకం కదా. అదే గనక నిజమైతే ఆ రోజుల్లో అంత కీర్తిని నువ్వు గనక పొంది ఉన్నట్లయితే వైఖానసోక్తికి వంచన రాకుండా నెరలు చూపిన మాట నిజమయేని. వైఖానసుడు అంటే వైష్ణవ సాంప్రదాయాన్ని ఎంతో నియమబద్ధంగా జరిపేవాడు అంటే పాటించేవాడు. సాధారణంగా వైష్ణవాలయాలలో ఉండే పూజారుల్ని వైఖానసులు అంటూ ఉంటారు. విఖనసుడు అనే ఋషి నుండి ఉద్భవించింది వైఖానసం అనేటటువంటి ఆచారం. ఎక్కువగా పూజారులుగా వీళ్ళు ఉంటూ ఉంటారు వైష్ణవ దేవాలయాల్లో. ఒకప్పుడు ఈ శ్రీకాకుళంలో ఆంధ్ర మహావిష్ణువు దేవాలయంలో ఉన్నటువంటి ఒక వైఖానసుడు గురించి తెలిసిన కథ అంటే ప్రచారంలో ఉన్న కథ ఏమిటి అంటే, ఒకప్పుడు ఆ మహారాజు దేవాలయ దర్శనానికి వచ్చి ఆంధ్ర మహావిష్ణువు పూజ చేసిన తర్వాత ఆ దేవాలయంలో ఉన్నటువంటి ఆ వైఖానసుడు అంటే ఆ పూజారి ప్రసాదంగా కొన్ని పూలని సమర్పిస్తాడు రాజుకి. సమర్పించినప్పుడు రాజుగారి దోసిట్లో ఆ పూలల్లో ఒక తల వెంట్రుక కనిపిస్తుంది. ఎప్పుడైతే పూజా పుష్పాలలో తల వెంట్రుక కనిపించిందో రాజుకి చాలా కోపం వస్తుంది. ఈ తల వెంట్రుక కనబడిందంటే దోషం కదా అది. ఎవరో స్త్రీ ధరించినటువంటి ఆ శిరోజాలలో నుంచి తీసిన పువ్వులు అన్న ఉద్దేశం కలిగి రాజు వైఖానసుడైనటువంటి అతనిని గద్దించి అడుగుతాడు, ఎక్కడిది తల వెంట్రుక? పూజా పుష్పాల్లో తల వెంట్రుక రావడం ఏమిటి? ఇది చాలా అపచారం కదా అని గద్దిస్తాడు. అప్పుడు ఆ పూజారి కొంత భయపడి, అయ్యో ఇది నేను ఎవరితోటి తీసుకుని వచ్చిన ఎవరి దగ్గర నుంచి తెచ్చిన పువ్వులు కావు, ఆ భగవంతుడికి సమర్పించిన పువ్వులు, బహుశా భగవంతుడి తల వెంట్రుకే ఈ పూలల్లో ఉండి ఉంటుంది అన్నాడు ఆ సమయానికి తప్పించుకోవాలని. అయితే మహారాజు శిలా విగ్రహానికి తల వెంట్రుక ఉండడం ఏమిటి? ఇది చాలా విచిత్రంగా ఉంది, అది జరిగే పని కాదు అంటాడు. అంటే కాదు మహారాజా, సూర్యోదయం కాకమునుపు ఆ ఆంధ్ర మహావిష్ణువు విగ్రహం నాకు పూర్తిగా సహజమైనటువంటి రూపంతో దర్శనం ఇస్తుంది. ఆ సమయంలో శిరోజాలు ఉంటాయి ఆ శిల్పానికి అని చెప్పాడు. అంటే తను తప్పించుకోవాలి శిక్ష నుంచి అన్న ఉద్దేశంతో అలా చెప్పాడు. రాజుగారు మళ్ళీ వచ్చి చూడబోతారా ఏంటి అన్నట్లుగా. అప్పుడు రాజుగారు అంటారు, అయితే నువ్వు అన్నమాట నిజమే అని నేను నమ్మాలంటే నాకు కూడా చూపించు ఆ విషయాన్ని, అప్పుడు నేను నమ్ముతానన్నాడు. అని రేపు నేను వస్తాను గుడికి,
వచ్చి నేను చూస్తాను, ఆ సమయంలో నిజంగా తల వెంట్రుకలు ఉన్నాయా మహావిష్ణువుకి అనేది నేను చూస్తానన్నాడు అని అప్పటికి వెళ్ళిపోయాడు. వెంటనే ఈ పూజారికి చాలా భయం వేసింది. మన్నాడు వచ్చి రాజుగారు విగ్రహాన్ని చూస్తే కనిపించవు కదా వెంట్రుకలు, అందుకని ఇంకా తనకి మరణశిక్ష ఖాయం అనుకున్నాడు. అనుకుని ఇంకా ఆ ఆంధ్ర మహావిష్ణువు పాదాల మీద పడి, నన్ను నువ్వు తప్ప ఇంకెవరూ రక్షించలేరు స్వామి, నీ గండం ఎలా గడుస్తుంది నాకు అంటూ వాపోయాడు. అలా దుఃఖిస్తూ రాత్రంతా అక్కడ మహావిష్ణువుని ప్రార్థిస్తూ ఉండిపోయాడు. తెల్లవారుజామున రాజుగారు వచ్చారు. వచ్చి ఆ గుడి తలుపులు తీయమని ఆ పూజారిని పిలిపించి, చెప్పు, ఇప్పుడు చూపించిన ఈ మహావిష్ణువు దగ్గర ఉన్నటువంటి తల వెంట్రుకలు ఉన్నాయన్నావు కదా విష్ణుమూర్తికి, చూపించు అన్నాడు. అప్పుడు ఆ పూజారి భయంతో వణికిపోతూ ఆ గర్భగుడి తలుపులు తీయించిన తర్వాత ఆ మహావిష్ణువు దర్శనం చేసుకున్నారు అందరూ. ఆ సమయంలో విష్ణుమూర్తికి చాలా దయ కలిగింది ఆ పూజారి మీద. పాపం ఏదో పొరపాటున ఒక తల వెంట్రుక వచ్చిందని మహారాజు ఇంతలాగా చేయడం వలన ఇతనికి ప్రాణాపాయం ఏర్పడింది కదా, పాపం ఇతని మాటని నేను నిజం చేద్దాం అనుకున్నాడు ఆ భక్తుల మీద ఉన్న దయతో. అనుకుని ఆ మహారాజు చూస్తుండగానే తల మీద శిరోజాలు కనబడ్డాయి విష్ణుమూర్తి శిల్పానికి. ఆ శిరోజాలు చూడగానే ఆశ్చర్యపోయారు అందరూ కూడా. నిజంగా పూజారి అన్నట్లుగా శిరోజాలు ఉన్నాయే విష్ణుమూర్తి విగ్రహానికి అని అనుకున్నారు. అది చూసిన రాజు కూడా తను పొరపాటు పడ్డాడని అనుకుని పూజారిని క్షమించి వదిలిపెడతాడు. ఆ రకంగా ఏంటంటే తన భక్తుడైన పూజారికి తాపద రాకుండా కాపాడటం కోసం వైఖానస ఉక్తికి, అంటే తనని సేవిస్తున్నటువంటి ఆ వైఖానసుడి యొక్క ఆ మాట అబద్ధం అవ్వకుండా, వంచన రాకుండా, అంటే దానికి మోసం రాకుండా, అంటే దానికి తప్పు అవ్వకుండా అతనికి వలన నెరులు చూపించిన మాట నిజమే అని. నెరులు అంటే వెంట్రుకలు. ఆ వెంట్రుకలు నువ్వు చూపించావని చెప్తారు, మరి అది నిజమేనా? అంత అద్భుతాన్ని నువ్వు చూపించావా ఆ పూజారి మీద దయతోటి? అదే గనక నిజమైతే, అంటే ఇవన్నీ కూడా ఒక నియమాలుగా పేర్కొంటున్నాడు కవి. ఆ 108 తిరుపతిలో నీ క్షేత్రం ప్రసిద్ధం అయితే గనక, అలాగే ఆంధ్రనాయకుడు అని లోకం అంతా నిన్ను కీర్తించడం అనే మాట నిజమైనా, వైఖానసుడు యొక్క మాట పొల్లుపోకుండా నీ తల మీద వెంట్రుకలు చూపించడం మాట కూడా నిజమే అయితే, ఇంకా వైకుంఠుడు స్వయం వ్యక్తిగా అర్చావతారం పొందిన మాట తథ్యమేని. నువ్వు సాక్షాత్తు వైకుంఠంలో నివసించేటటువంటి శ్రీ మహావిష్ణువే ఇక్కడ అర్చావతారంగా, అంటే పూజింపదగినటువంటి విగ్రహంగా వెలిసావు. ఆ మాట కూడా నిజమే గనక అయితే ఇవన్నీ కూడా వివిధ పూజోత్సవములు నిర్విఘ్నములుగా చేసి కొనకున్నా నీకు ప్రసిద్ధి కలదే. ఇప్పుడు ఈ విధంగా దుమ్ము ధూళితో నిండిపోయి పూజా పునస్కారం లేకుండా ఆ విగ్రహం ఉంది కదా, మరి మీదన చెప్పినటువంటి విషయాలన్నీ అందరూ ప్రచారంలో ఉన్నాయి, చెప్పుకుంటున్నారు. అవన్నీ కనుక నిజమే అయితే నీకు వివిధ పూజోత్సవాలు జరుపుకోకుండా నిర్విఘ్నంగా ఇలా ఉన్నావు ఎందుకు? ఇలా ఉండడం న్యాయం కాదు కదా. నిజంగా నువ్వు కనుక అలాంటి ప్రసిద్ధి కనుక నీకు అప్పట్లో ఉండి ఉంటే ఇప్పుడు కూడా ఆ ప్రసిద్ధి ఉండాలి. ఆ ప్రసిద్ధి కనుక నువ్వు ఇప్పుడు తెచ్చుకోలేదనుకో, అవన్నీ అబద్ధాలనే అనుకోవాల్సి వస్తుంది. ఈ దేవుడి గురించి చెప్పినవన్నీ ఏది నిజం కాదు, ఏవో అందరూ పుట్టించిన మాటలనే అనుకోవాల్సి వస్తుంది. కాబట్టి నువ్వు తప్పకుండా ఆ మహిమలు కనుక అప్పట్లో ఆ విధంగా చూపించిన మాట నిజమే అయితే ఇప్పుడు కూడా నిర్విఘ్నంగా నీ పూజలన్నీ జరిపించుకోవాల్సమా అంటూ ఒక సవాలులాగా ఆ విష్ణుమూర్తిని అడుగుతున్నాడు. తర్వాత పద్యం. మానితంబుగ గరుత్మధ్వజారోహణం బెప్పుడొనర్తువో చెప్పుమయ్యా, గరిమతో నీ తిరు కళ్యాణ సంభ్రమం బెప్పుడెప్పుడు వేగ చెప్పుమయ్యా, రమతో మహోన్నత రథమెక్కి తిరువీధులెప్పుడే తెంతువో చెప్పుమయ్యా, ధరణినభ్యాగత దాస ప్రజాబృందం ఎప్పుడు బలీనో చెప్పుమయ్యా, వత్సరోత్సవ వీక్షణ వాంఛ జనులకెప్పుడు ఫలించునో ఆనతీయుమయ్యా, చిత్ర చిత్ర ప్రభావ
దాక్షిణ్యభావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ. ఇందాక వివిధ పూజోత్సవములు జరుపుకోకుంటే నీకేం ప్రసిద్ధి ఉంటుందని అడిగాడు కదా, అందుకు ఆ పూజోత్సవాల గురించి ఇక్కడ చెప్తున్నాడు ఈ పద్యంలో. మానితంబుగ గరుత్మధ్వజారోహణం ఎప్పుడనర్తువో చెప్పుమయ్యా. గుడులలో దేవాలయాలలో పూజలు నిర్వహించడానికి ముందు ధ్వజారోపణం చేస్తారు. విష్ణుమూర్తి యొక్క ధ్వజం గరుడ ధ్వజం, అంటే గరుత్మంతుడి చిహ్నంగా కలిగినటువంటి ధ్వజం అన్నమాట. అది ముందు ఎత్తుతారు ఆ ధ్వజాన్ని, ఆ తర్వాత ఉత్సవాలన్నీ ప్రారంభం చేస్తారు. అందు గురించి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఎంతో గొప్పగా గరుత్మంతుడి యొక్క ధ్వజం ఎప్పుడు నువ్వు ఆరోహణం చేస్తావు అంటే, ఆ గరుత్మంతుడి ధ్వజాన్ని ఎప్పుడు ఆరోపిస్తారు నీ గుడి ముందు అంటే, ఉత్సవాల ప్రారంభం ఎప్పుడు చేస్తారో చెప్పు. గరిమతో నీ తిరు కళ్యాణ సంభ్రమం ఎప్పుడెప్పుడో వేగ చెప్పుమయ్యా. నీ కళ్యాణం కన్నుల పండుగగా చూసి తరించాలని అందరూ ఉవ్విళ్ళూరుతున్నారు, అది ఎప్పుడో చెప్పు స్వామి. తిరుక్కళ్యాణం అంటే శ్రీ మహిమతో కూడినటువంటి ఎంతో గొప్పదైనటువంటి పవిత్రమైనటువంటి నీ కళ్యాణం ఎప్పుడు జరుగుతుంది స్వామి? అది ఉత్సవం కదా, కళ్యాణోత్సవం. అందుకు రమతో మహోన్నత రథమెక్కి తిరువీధులు ఎప్పుడేతెంతువో చెప్పుమయ్యా. తిరువీధులు అంటే ప్రాకారం చుట్టూ, గుడి ప్రాకారం చుట్టూ ఉండే వీధులు, మాడ వీధులు అంటూ ఉంటారు. ఆ రకమైనటువంటి ఆ వీధులలో ఆ రమతో అంటే లక్ష్మీదేవితో మహోన్నత రథం ఎక్కి, గొప్ప రథాన్ని ఎత్తుగా నిర్మించబడినటువంటి రథాన్ని ఎక్కి ఈ తిరువీధులలో ఎప్పుడు నువ్వు తిరుగుతావో చెప్పు. ఇవన్నీ రథోత్సవం. ఇది ఈ రకంగా ఏంటంటే దేవాలయాల్లో జరిగేటటువంటి ఉత్సవం. ఇంతేకాకుండా ధరణి నభ్యాగత దాస ప్రజాబృందం ఎప్పుడు బలీనో చెప్పుమయ్యా. నీవన్నీ పూజలన్నీ జరిపించుకుంటూ ఉంటేనే కదా ఎక్కడెక్కడి నుంచో ప్రజలందరూ కూడా పిలవకుండానే వచ్చి నీ దర్శనాన్ని చేసుకుంటారు. అది ఎప్పుడు జరుగుతుంది స్వామి? నువ్వు పూజలన్నీ నిర్విఘ్నంగా జరిపించుకుంటేనే కదా, ఉత్సవాలన్నీ జరిగితేనే కదా ప్రజలందరూ కూడా వచ్చి నీ దర్శనాన్ని చేసుకుంటారు. అది ఎప్పుడో చెప్పు స్వామి. వత్సరోత్సవ వీక్షణవాంఛ జనులకు ఎప్పుడు ఫలించునో ఆనతీయుమయ్యా. సంవత్సరానికి ఒకసారి జరిపేటటువంటి బ్రహ్మోత్సవాలు మొదలైనవన్నీ కూడా ఎప్పుడు జరిపించుకుంటావు? అవన్నీ నాకు చెప్పు. అవి జరిపించుకుంటేనే మీద చెప్పినట్లుగా అన్ని ప్రసిద్ధి కార్యాలు నువ్వు చేసావని మేము నమ్ముతాం. అందుగురించి అవన్నీ కూడా ఎప్పుడు చేసుకుంటావో స్వామి చెప్పు. చెప్పి నీ యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలిసేటట్టుగా చెయ్యి, నీ మహిమ అందరికీ తెలిసేటట్టుగా చెయ్యి అనే ఉద్దేశంతో ఈ పద్యాన్ని రచించాడు. ఈ రోజుకి ముగిస్తాను. మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి ఉంటా. నమస్తే.